నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. భీమవరంలో రాజకీయ సమీకరణాలు అనేవి మారుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి కూడా వైసీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఆధ్వర్యంలో వైసీపీలో భారీగా చేరికలు అనేవి జరుగుతున్నాయి. ప్రస్తుతం గ్రంథి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్, మీ హయాంలో దాదాపు గత కొన్ని రోజుల నుంచి కూడా చేరికలు అనేవి బాగా జరుగుతున్నాయి. ఏంటి, ఏం మంత్రమే సార్? ఏం మంత్రం ఏమి కాదండి, మన బాధ్యతను మనం సక్రమంగా నిర్వహించడం. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల మట్టి కూడా ప్రజలు చూస్తున్నారు, అందరికీ అందుబాటులో ఉండడం, ప్రజలు ఏదైనా సమస్య చెప్పిన వెంటనే స్పందించి వారి కోసం పనిచేయడం. దీన్నే కొంతమంది వక్రీకరిస్తున్నారు. ఎక్కడన్నా ప్రజలకు సంబంధించి అనేక సమస్యలు ఉంటాయి. ఒక మున్సిపల్ ఆఫీస్కి సంబంధించి ఎక్కడన్నా డ్రింకింగ్ వాటర్ సమస్య ఉన్నా, లేకపోతే డ్రైనేజీ సమస్య ఉన్నా, లేదా ఒక ఇంటికి సంబంధించి ప్లాన్ పెట్టుకున్నప్పుడు వాళ్ళకి రావడం ఆలస్యమైనా, లేదా ఒక స్థలానికి పన్ను వేయించుకునేటప్పుడు వాళ్ళకి అక్కడ సరైన అధికారుల నుంచి సహకారం లేకపోయినా, లేదా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లాంటి ఇబ్బందులు ఉన్నా, గతంలో ఏదైతే ఇటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు అట్లన్నింటినీ పరిష్కరించడానికి మేము ఉన్నామని చెప్పి ఇక్కడ మేము సిద్ధంగా ఉన్నప్పుడు మా దగ్గరికి వచ్చినప్పుడు మేము వెంటనే ఫోన్ చేసి అధికారులకి చెప్పి వాళ్ళకి ఆ పని అయ్యేటట్లుగా చూసేవాళ్ళం. అలాగే చాలామంది పాస్బుక్ల కోసం కానీ, లేదంటే సర్వే కోసం కానీ, లేదంటే క్యాష్ సర్టిఫికేట్ల కోసం కానీ, ఇలా చాలా సమస్యల మీద కొంతమంది పాస్పోర్ట్లకు సంబంధించి పోలీసు అధికారులు మాట్లాడమని చెప్పడం కానీ, లేదా ఏదైనా వివాదాలు వచ్చినప్పుడు ఎవరన్నా ఇద్దరు దెబ్బలాడుకున్నప్పుడు వాళ్ళ సయోధ్య కోసం ఏదన్నా పోలీసులు బాగా స్పందించినప్పుడు, నిజంగా ఎక్కడన్నా దొంగతనం జరిగినప్పుడు వెంటనే పోలీసులు శాసనసభ్యుడిగా అందుబాటులో ఉన్న వాళ్ళకి వచ్చి సార్ పోలీసులకి చెప్పి కొద్ది చర్య తీసుకోమని, వాడు తొందరగా మాకు ఏదన్నా రికవరీ అయ్యేటట్టు చూడమని, దొంగల్ని పట్టుకోమని చెప్పి అడగడం ద్వారా మా ద్వారా ఫోన్లు చేయించుకోవడం కానీ, ఇలా ప్రజలకి అందుబాటులో ఉండే వాళ్ళు అడిగిన దానికి స్పందించి అధికారులతో మాట్లాడటం అనేది ఎప్పటికప్పుడు జరుగుతుంది. ఇవాళ మనం చూసుకుంటే ఒక వారం రోజుల క్రితం ఏదైతే ఎడిషనల్గా మనం ధాన్యాన్ని స్వీకరించవలసి వచ్చిందో ప్రభుత్వం, ఏదైతే దానికి సంబంధించి రైతులకి డబ్బులు పడకపోతే రైతులు వచ్చి రిక్వెస్ట్ చేయడం జరిగింది. వెంటనే కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. అలాగే సివిల్ సప్లైస్ మినిస్టర్ గారితో మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత మాట్లాడిన వారం లోపు వాళ్ళందరికీ కూడా వాళ్ళ అకౌంట్లో రైతులకు సంబంధించిన ధాన్యానికి సంబంధించిన డబ్బులు పడినాయి. ఇలాగా ఏ ఒక్క సమస్య వస్తే ఆ సమస్యకి వాళ్ళే పరిష్కరించుకోవచ్చు, వాళ్ళే అధికారుల దగ్గరికి వెళ్ళాలి తప్ప శాసనసభ్యుల దగ్గరికి వెళ్ళడం అవసరం లేదు. అంటే ఎందుకు అవసరం అయ్యి వస్తారు? అధికారులు ఎక్కడన్నా పని చేయకపోయినప్పుడు, సమస్య ఉన్నప్పుడు, ఇబ్బంది ఉన్నప్పుడు అధికారులకు చెప్పించుకోవడానికి ఎమ్మెల్యే దగ్గరికి రావడం జరుగుతుంది. దీన్ని కూడా వక్రీకరించే పరిస్థితులు మనం చూసాం. కానీ దాన్ని ప్రజలు గ్రహించారు. మనకి ఏదన్నా ఉంటే కనుక సమస్య వస్తే శాసనసభ్యుడి దగ్గరికి వెళ్తే కనుక వెంటనే స్పందిస్తాడు. అంతేకాకుండా అభివృద్ధికి సంబంధించి ఈ నియోజకవర్గంలో మనం చేసిన అభివృద్ధి కానీ, అందుబాటులో ఉండడం కానీ, స్పందించడం కానీ, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ప్రజలకి ఇంచుమించు 3,50,000 కోట్లు పైబడి వాళ్ళందరికీ కూడా ఎక్కడ కూడా కరప్షన్ లేకుండా, అవినీతి లేకుండా అందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు అందించడం జరిగింది. మనం ఒక్క విషయాన్ని గ్రహించుకుంటే కనుక గతంలో 75 రూపాయలు పెన్షన్ ఇచ్చే టైంలో, చంద్రబాబు నాయుడు గారి టైంలో 75 రూపాయల పెన్షన్, కొత్త పెన్షన్ రావాలంటే కనుక ఏమనేవారంటే కనుక ఏదైనా ఖాళీ అయితే కనుక పెన్షన్ ఇస్తామని చెప్పేవారు. ఖాళీ అయితే పెన్షన్ అంటే ఆ వృద్ధురాలు వెళ్ళి అడిగితే కనుక ఏమనేవారంటే నీ ఇంటి ఎదురుగుండా ఇంకొక ఆవిడ పెన్షన్ తీసుకుంటుంది కదా, ఆవిడ చనిపోతే కనుక అప్పుడు అది ఖాళీ అవుతుంది, ఆ పెన్షన్ నీకు ఇస్తారనే దౌర్భాగ్యమైన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మనం చూసాం. అలాగే ఒక రేషన్ కార్డు కూడా పెళ్ళయ్యి పిల్లలు పుట్టి పిల్లలు కూడా కాలేజీల్లోకి చేరినప్పటికీ కూడా రేషన్ కార్డు రాని పరిస్థితి చూసాం. అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా 6 నెలలకు ఒకసారి కొత్త పెన్షన్స్ ఇవ్వడం, 6 నెలలకు ఒకసారి రేషన్ కార్డులు ఇష్యూ చేయడం, ఆరోగ్యశ్రీ కార్డులు ఇష్యూ చేయడం, ఇలా ప్రతిదీ కూడా ఎప్పటికప్పుడు కంటిన్యూ జరగదు. అంతేకాదు, ఏదైతే గతంలో మన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పేదవాళ్ళ సొంత ఇంటి కల నెరవేర్చడానికి స్థలాలు ప్రభుత్వ స్థలాలే కాకుండా ప్రైవేటు స్థలాలు
రైతుల నుంచి సేకరించి కొని వాళ్ళకి స్థలాలు ఇవ్వడం జరిగింది. అలాగే మళ్ళీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే పేదల కోసం, ఇళ్ల స్థలాల కోసం, పేదల సొంతింటి కల కోసం ప్రభుత్వ భూమే కాకుండా రైతుల నుంచి భూమి సేకరించి సుమారు ఈ రాష్ట్రంలో 10,000 కోట్లకు పైబడి ఖర్చు పెట్టి భూసేకరణకి మరి 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. ఇలాగా సొంతింటి కల నెరవేర్చడమే కాకుండా, ఆరోగ్య భద్రతను కల్పించడమే కాకుండా, పిల్లలకి విద్యని హక్కుగా ఇవ్వడమే కాకుండా, అవ్వాతాతలకి అందరికీ కూడా పెన్షన్లు అర్హులైన వాళ్ళందరికీ కొత్త పెన్షన్లు ఇచ్చుకుంటాం. ఏంటంటే ఏదో ఖాళీ అయితే ఆ ఖాళీ అయింది ఇవ్వడం కాదు, అర్హులైన వాళ్ళందరికీ కూడా కొత్తమైన పెన్షన్లు ఇచ్చుకుంటూ, అలాగే డ్వాక్రా మహిళలకు సంబంధించి 0 వడ్డీని మళ్ళీ తిరిగి అమలు చేస్తూ ఏదైతే మాట ఇచ్చారో అది 2019 ఏప్రిల్ 11 నాటికి ఎవరైతే డ్వాక్రా మహిళలకు అందరికీ సంబంధించిన రుణాలు అప్పటికి ఎంత ఉన్నాయో అవన్నీ కూడా 4 విడతల్లో మాఫీ చేస్తానన్న ఆయన 4 విడతల్లోనూ వాటిని మాఫీ చేయడం, ఇలాగే ఇచ్చిన మాట నిలబెట్టుకునే ఒక ముఖ్యమంత్రి నాయకత్వంలో మేము పనిచేయడం, మేము ముఖ్యమంత్రి గారి సలహా మేరకు ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేయడం, ఇవన్నీ కూడా యువతని కానీ ప్రజలను కానీ ఆకర్షించినాయి. ఇవాళ భీమవరం అభివృద్ధి విషయంలో, పట్టణం అభివృద్ధి విషయంలో నేను తీసుకున్న గతంలో 5 సంవత్సరాల్లో కానీ ఇప్పుడు కానీ నేను తీసుకున్న చర్యలు కానీ, నా ఆలోచన విధానాలు కానీ, ఒక విజన్ కానీ, నాకున్న విజన్ కానీ, ఇవన్నీ కూడా యువతని ప్రజల్ని ఆకర్షించి మళ్ళీ గ్రంథి శ్రీనివాస్ గారి నాయకత్వంలో పనిచేద్దామని. ఎందుకంటే గతంలో 2019లో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు, ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు. ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేశారు. ఆయన అభిమానులు కానీ, ఆయన తర్వాత ఆయనంతగా నన్ను అభిమానించే, ఆయనంత కాకపోయినా కొద్దిగా ఆయన తర్వాత నన్ను అభిమానించేవాళ్ళు వాళ్ళందరూ కూడా చాలామంది పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేయకపోవడం వల్ల, సరే ఇక్కడ భీమవరానికి సంబంధించి మనకి గ్రంథి శ్రీనివాసే పవన్ కళ్యాణ్ గారి తర్వాత మనకి గ్రంథి శ్రీనివాసే అని చెప్పి కాపు యువతలో కానీ, ఇతర బీసీ ఎస్సీ వర్గాల్లో కానీ పవన్ కళ్యాణ్ని అభిమానించేవాళ్ళు కానీ, పట్టణ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకున్న వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా ఇవాళ గ్రంథి శ్రీనివాస్ గారు మళ్ళీ రావాలి, మళ్ళీ ఒక 5 సంవత్సరాలు ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందాలి. నిజంగా ఏ ఒక్క వ్యక్తి అయినా సరే, ఎవడు కూడా నాకు తెలుసుండే ఏ ఎమ్మెల్యే కూడా మంత్రి పదవిని త్యాగం చేయడు జిల్లా కోసం, ప్రజల కోసం. మనకి మంత్రి పదవిని వదులుకుని ప్రజల కోసం, జిల్లా కేంద్రం కోసం నిలబడ్డ వ్యక్తి. ఇవన్నీ కూడా ఆలోచన చేస్తున్నారు. ఆలోచన చేసి వాళ్ళ వందలాదిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఇవాళ జాయిన్ అయ్యి ఈ పార్టీని నన్ను బలోపేతం చేయడానికి మేమంతా సిద్ధం అని చెప్పి వాళ్ళందరూ వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, సంక్షేమ విధానం, అభివృద్ధి, విద్యని సంపదగా ఇవ్వడం, ప్రజలకి ఆరోగ్య భద్రతను కల్పించడం, రైతు భరోసాగా నిలబడడం, అలాగే పరిపాలన వికేంద్రీకరణ చేయడం, 13 జిల్లాలు ఉన్నదాన్ని 26 జిల్లాలకు పెంచడం, అలాగే జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ తీసుకురావడం, ఇలాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల విజన్, జగన్మోహన్ రెడ్డి గారి విజన్ కానీ, అలాగే నియోజకవర్గం పట్ల నాకున్న విజన్ కానీ చూసి, ఎందుకంటే ఇంతకుముందు 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా చేసిన ఆయన ఏం చేశాడు అని అడిగితే ప్రజల్ని ల్యాండ్ మార్క్ లాంటి పనులు ఆయన ఇది చేశాడు, ఈ అభివృద్ధి చేశాడని చెప్పమంటే ఏది కూడా ప్రజలు కూడా గుర్తుండదు, చెప్పలేరు. అది అంటే మీరు గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా చేసిన రామాంజనేయులపై పలు ఆరోపణలు చేశారు, అవినీతి ఆరోపణలు. కానీ ఆయన నిన్న అంటున్నారు, నేను ఎటువంటి అవినీతి చేయలేదు, చేశానని గ్రంథి శ్రీనివాస్ నిరూపించగలరా? గతంలో నేను ఇక్కడ ఎమ్మెల్యే చేశాను, ఇప్పుడు గ్రంథి శ్రీనివాస్ ఎమ్మెల్యేగా చేస్తున్నారు, ఎవరి హయాంలో అభివృద్ధి జరిగింది, చర్చకు సిద్ధమా అంటున్నారు రామాంజనేయులు. చాలా హ్యాపీగా చర్చకి సిద్ధం. అంతేకాదు మా కాలంలో ఏదైతే అప్పుడు 5 సంవత్సరాలు, ఇప్పుడు 5 సంవత్సరాలు చేసిన అభివృద్ధి, దానికి చేసిన కృషి, దానికి సంబంధించి ఒక కరపత్రంలో ల్యాండ్ మార్క్ లాంటివి చేసినవి చాలా ఉన్నాయి. కొన్ని అయితే చిన్నవి వదిలేసాం, అదైతే కనుక బుక్ చేయవలసి వస్తుంది. ఇది ల్యాండ్ మార్క్ లాంటి పనులన్నీ కూడా ఒక పాంప్లెట్ వేసి ప్రజల ముందుకు వెళ్తున్నాం మేము. ముందు ఆయన ఏం చేశాడు, ఏం అభివృద్ధి చేశాడు అనేది ఒక పాంప్లెట్ వేసి ప్రజల ముందుకు వెళ్ళమనండి. అంతేకాదు చర్చికి కూడా మేము సిద్ధం, మేము చేసినవన్నీ చెప్తాం. ఎందుకంటే 2004 నుంచి 9 వరకు చూసుకుంటే కనుక అప్పుడు పాలకోడేరు మండలం, భీమవరం మండలం, భీమవరం పట్టణం ఒక నియోజకవర్గంగా ఉన్నాయి. తర్వాత డీలిమిటేషన్లోకి వచ్చేసరికి వీరవాసరం మండలం, భీమవరం మండలం, భీమవరం పట్టణం ఒక నియోజకవర్గంగా ఉన్నాయి.
అంటే తర్వాత ఆయన చేసిన కాలంలో పాలకోడేరు మండలం అనేది లేదు, అది కొత్తగా ఏరాసరం మండలం యాడ్ అయ్యింది. అయినా అప్పటికి యాడ్ అయిన తర్వాత కూడా అక్కడ ఒక చిన్న సమస్య ఉంటే కనుక అది పెద్ద సమస్య, చిన్న సమస్య అయినా సమస్య నా దృష్టికి వచ్చినప్పుడు కూడా నేను అక్కడ పరిష్కరించడం జరిగింది. నిజంగా మేము చేసిన అభివృద్ధి గురించి మేము పాంప్లెట్ ద్వారానే చెప్పడం కూడా ప్రజల ముందుకు వెళ్ళడం జరుగుతుంది. చర్చకి కూడా సిద్ధం. నేనేం మాట్లాడను, నేను ఒక పాంప్లెట్ ఇస్తాను, ల్యాండ్ మార్క్ లాంటి పనులన్నీ కూడా మీకు చూపిస్తాను. దాంట్లో అవి నేను చెయ్యలేదని చెప్పమానండి. ఒకటి ఆయన ఏం చేశాడో చెప్పమానండి. ఏ అవినీతి అంటే ఒక ప్రజల కోసం, అవసరాల కోసం ఒక పథకం వస్తే కనుక ఆ పథకాన్ని అడ్డం పెట్టుకుని ఆస్తులు సంపాదించుకుందామని ఒక 40-50 ఎకరాల భూమిని తాగునీటి ప్రాజెక్టు ఒకటి వస్తే భీమవరం మండలానికి సంబంధించి ఆ రైతుల్ని వంచి మోసగించి ఆ భూమిని తీసుకోవడం మరి కరప్షన్ కాదా అది? మరి అది ఎటువంటిదో అది సరిగ్గా ఇప్పుడు ఏదైతే జనసేన పార్టీలో పోటీ చేస్తున్నారో ఆ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారే భీమవరం మీటింగ్లో స్వయంగా చెప్పడం జరిగింది. డంపింగ్ యార్డ్ గురించి మాట్లాడడం జరిగింది. ఆయన 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన పవన్ కళ్యాణ్ గారు 2019లో వచ్చి మాట్లాడేసరికి ఒక డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయలేకపోయారని మాట్లాడారు. దానికి సమాధానం చెప్పమనండి. చర్చ దాకా ఎందుకు? పవన్ కళ్యాణ్ గారు ఏదైతే భూములకు సంబంధించిన కుంభకోణం గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారో ఇప్పుడు ఆయన పార్టీ అధ్యక్షుడు మాట్లాడిన క్లిప్పింగ్లు ఉన్నాయి. దానికి సమాధానం చెప్పమనండి. చాలా చీప్గా, ఎంత చీప్గా అంటే ఎంత దిగజారిడి ఇది చేశారంటే ప్రజలను ఎలా దోచుకున్నారంటే ఏదైతే మల్టీప్లెక్స్ థియేటర్ గోడ బయట R&B రోడ్డును కూడా సైకిల్ స్టాండ్కు ఉపయోగించుకుని సామాన్యుల దగ్గర మోటార్ సైకిల్కి 25 రూపాయలు 50 రూపాయలు వసూలు చేసి 10 ఏళ్ల పాటు ప్రజలను దోచుకున్న వ్యక్తి. అవునా కాదా? ఆయన చెప్పడు. అక్కడ ప్రజలను అడగండి. వాళ్ళందరూ కూడా రోడ్డు మార్జిన్లో థియేటర్కి కానీ షాపింగ్ కానీ వెళ్తే 25 రూపాయల కాడికి 15 రూపాయల కాడికో 20 రూపాయల కాడికో 50 రూపాయల కాడికో పార్కింగ్ చేసుకున్నందుకు డబ్బులు ఇచ్చారా లేదా? ఈ దోపిడీని నేను ఎమ్మెల్యేగా అయ్యాక అరికట్టడం జరిగింది. దీనికి సమాధానం చెప్పమనండి. లేకపోతే భీమవరం ప్రజలను అడిగి తెలుసుకోండి, మీరు అడిగి తెలుసుకోండి. అలాగే ఏదైతే టిట్కో హౌస్కి సంబంధించి మట్టి పూడికి సంబంధించి దాని గురించి కూడా అప్పుడు జనసేన నాయకులు ఆయన తెలుగుదేశంలో ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా విమర్శ చేయడం జరిగింది. పూడికి ఏదో అక్కడ ఇక్కడ కాలువల మట్టి తీసుకొచ్చేసి దాంట్లో తోలేసిన తర్వాత దానికి బిల్లు చేయించుకుని బినామీల పేర కోట్ల రూపాయల్లో అనుకుంటా, కోట్లు ఎంతో బిల్లు తెలియదు, ₹1 కోటి పైనే బిల్లు చేయించుకుని లబ్ధి పొందిన వ్యక్తి. ఇవన్నీ క్లియర్గా కనపడుతున్నాయి, స్పష్టంగా మన కళ్ళకు కనపడుతూ ఉంటే, ఇంకా బొంకుతూ ఉంటే ఇంకది నిజమైన గతంలో రాజకీయ నాయకులంటే ప్రజలకి ఎలాగైతే విశ్వాసం కోల్పోయారో, దొంగలేలో అబద్ధాలే మాట్లాడతారు రాజకీయ నాయకులంటే అని ప్రజలకు ఒక గట్టి బలమైన అభిప్రాయానికి వచ్చేసారో, మళ్ళీ ఆ అభిప్రాయం దిశగా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో విశ్వసనీయతకి రాజకీయ నాయకులంటే ఇలా ఉండాలి, మాట ఇస్తే మాట తప్పరు, అమలు ఏ చెప్పారంటే చేస్తారు, మాటిస్తే మడమ తిప్పరు అని రాజకీయ నాయకుల మీద విశ్వసనీయత కల్పించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కానీ, ఇక్కడ మేం కానీ, అంటే ఒక పదవి తీసుకున్న వ్యక్తి ఒక పరిపాలనలో ఒక ఎమ్మెల్యే హోదాను అనుభవించడమే కాదు, ఈ నియోజకవర్గ ప్రజలకు అవసరమైతే తన శక్తి మేరకు సేవాభావంతో ఏదైనా చెయ్యాలంటే కనుక దాన ధర్మాలు చేయడానికి కూడా ముందుకు రావాలి అని చెప్పి నిరూపించిన మేము ఎక్కడ ప్రజల కోసం ప్రభుత్వ పథకాలు వస్తే దాని ద్వారా భూములు సేకరించుకుని ఆస్తులు పెంచుకుందాం అనేది ఆలోచన ఉన్న ఆయన ఎక్కడ? ఇది వీరవసరం ఉన్న మండలంలో కూడా అటువంటి పీడబ్ల్యూ వాటర్ స్కీము ఏదైతే రక్షిత మంచినీటి పథకానికి సంబంధించిన ఒక స్కీమ్ వచ్చిందో దాన్ని
అక్కడ కూడా ఇలా భూ సేకరించాలంటే కనుక రైతులందరూ వాళ్ళు స్వయంగా నా పేరును రాయండి, మీరు ఇబ్బందుల్లో పడతారేమో అని అంటే తెలివైన ప్రజలు మేము డైరెక్ట్గా ప్రభుత్వానికి భూమిని ఇస్తాం తప్ప మేము ఇంకొకళ్ళ పేరున ఎవరి పేరున రాయమంటే నాకు ఉపయోగం లేనిది ఎందుకు అని అంటే అక్కడ స్కీము 12 ఎకరాలు అండలూరు గ్రామంలో పెట్టడం జరిగింది. 50 ఎకరాలు చెరువు తవ్వి వీరవాసరం మండలంలో ప్రతి ఒక్కళ్ళకి కూడా ప్రతి ఊరికి కూడా స్వచ్ఛమైన డ్రింకింగ్ నీరు అందించవలసిన స్కీమ్ని ఒక 12 ఎకరాల్లో పెట్టి ఇవాళ వీరవాసరం ప్రజల్లో తాగునీటి సమస్యకి ఇబ్బందులు పడుతున్నారంటే దానికి కారణం ఎవరండి? నిజంగా నాకు ఒకటే అనిపిస్తుంది, 2004లో కూడా ఈయన ఎమ్మెల్యేగా ఉండుండి నేను కాకుండా ఉండుంటే ఏదైతే భీమవరంలో మంచినీటి చెరువుకు సేకరించిన 126 ఎకరాల భూమి అప్పుడు ఎంత 4 లక్షలు, రోడ్డు వారిని ఉన్నది 6 లక్షలకి తీసుకోవడం జరిగింది. ఆ 126 ఎకరాలు కూడా ఈయన పేరునే రాయించుకుని ఆ పథకాన్ని తెలివితేటలు ఇచ్చే ఉండేవారు. కానీ మేము అలా చేయలా. 126 ఎకరాలు సేకరించి 60 ఎకరాల్లో 9 కోట్లు పెట్టి చెరువు తవ్వించాం. అలాగే 82 ఎకరాలు ఇవాళ టిట్కో హౌసెస్ కట్టిన 82 ఎకరాలు సేకరించాం, సుమారు 22 లక్షలు 23 లక్షలు పెట్టి. ఆ 82 ఎకరాలు పేదలకి ఇవాళ సుమారు అందరికీ కూడా ప్లాట్లు ఇవ్వడం జరిగింది. అదే ఆయన ఎమ్మెల్యేగా ఉంటే కనుక ఆ 82 ఎకరాలు కూడా ఇవాళ అంజిబాబు గారి పేరున ఉండేది. ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే అయిన తర్వాత సుమారు 75 ఎకరాల గునుపూడి లేఅవుట్లో భూమి సేకరించడం జరిగింది. అది కూడా పేదల సొంతింటి కలను నెరవేర్చడానికి. నిజంగా ఈ 2009 నుంచి ఇప్పుడు దాకా ఆయన ఎమ్మెల్యేగా ఉంటే కనుక ఆ 75 ఎకరాలు కూడా ఆయన పేరున రిజిస్ట్రేషన్ అయ్యి ఉండి, అంటే పేదలకి సొంతిల్లు ఇవ్వాలనే ఒక ఆలోచనతో ఒక ముఖ్యమంత్రి పనిచేస్తూ ఉంటే పేదల సొంతింటి కల వ్యవహారాన్ని కూడా స్వార్థానికి ఉపయోగించుకుని భూములు రాయించుకునే మనస్తత్వం ఉన్న వ్యక్తి ఛాలెంజీలు చేయడం, చర్చకి సిద్ధం అంటే ఇప్పుడు నేను చెప్పిన దానికి సమాధానం చెప్పానండి. వీటికి అన్నిటికీ కూడా సమాధానం చెప్పండి, కూర్చుని చర్చించుకోకర్లా. కావాలంటే చర్చించుకుందాం తప్పనిసరిగా. ఆయన ఏం చేశాడో చెప్పమనండి. నేను కూడా చర్చిలో నేను ఆయన అవినీతి గురించి మాట్లాడను, ఆయన చేసిన తప్పుల గురించి మాట్లాడను. నేను చేసిన అభివృద్ధి గురించి చెప్తాను, ఆయన చేసిన అభివృద్ధి గురించి చెప్పమనండి. ల్యాండ్ మార్క్ లాంటివి చెప్పమనండి. ఏమన్నా భీమవరం మండలానికి చెరువు తవ్వించాడా? లేవన్నా పేదలకి ఇళ్ళు స్థలాలు సేకరించడానికి ఏమన్నా పేదలు సొంత ఇంటికి నెరవేర్చడానికి ఏమైనా భూమి సేకరించాడా? నాకు మళ్ళీ 700 ఇళ్ళు ఇందిరమ్మ కాలనీ కట్టించాడా? టిట్కో ఇళ్ళు కట్టిన 82 ఎకరాలు ఇలాంటిది ఏమన్నా సేకరించాడా? ఏమన్నా ఒక మంచినీటి చెరువు తవ్వించాడా? కనీసం నేను శాంక్షన్ చేయించిన బ్రిడ్జిలు యనమదుర్రు డ్రైన్ మీద 4 బ్రిడ్జిలు శాంక్షన్ చేయితే 3 నిర్మాణం జరిగినాయి. నేనుండగానే టెండర్లు పిలవడం జరిగింది. 3 ఒక బ్రిడ్జి కట్టించలేకపోయారు ఆయన. కాంట్రాక్టర్లు ఒప్పించి 3వ బ్రిడ్జి పూర్తి చేయించలేకపోయాడు ఆయన. బ్రిడ్జిల నిర్మాణం అయిన తర్వాత 5 ఏళ్ల పాటు ఆకాశాన్ని చూస్తూ ఉన్నాయి. రోడ్లకు అనుసంధానం చేయలేకపోయారు ఆయన. అరే నాకు మళ్ళీ ఏమన్నా 700-800 ఎకరాలు ఎవరికన్నా భూ పంపిణీ చేయించాడు ఆయన. ఇదిగో నేను నేను అన్నీ కూడా చేసి చెప్పగలను. ఆయన అటువంటి ల్యాండ్ మార్క్ లాంటివి. అలాగే భీమవరం G&V కెనాల్ ఇక్కడి నుంచి భీమవరం నుంచి దొంగబండి దాకా మనం చూసుకుంటే కనుక అలా గోట్లపాడు ఏరియా కానీ ఏదైతే పంటకాలం ఉందో దానికి అంతటికీ కూడా సీసీ లైనింగ్ చేయించాను నేను డెల్టా మోటరైజేషన్లో. ఎందుకంటే ఇక్కడ మొదలైన నీరు చివరి వరకు కూడా స్వచ్ఛంగా వెళ్ళాలని. ఎందుకంటే యనమదుర్రు డ్రైన్ నుంచి చాలామంది చెరువుల కోసం యనమదుర్రు డ్రైన్కి పైపులు పెట్టేసి యనమదుర్రు నుండి మొలాసిస్ నీరు అంతా కూడా పంట కాలువల్లోకి వచ్చేసి చివరికి వెళ్ళేసరికి పంట కాలువలో కింద గ్రామాలకి అసలు ఆ మొలాసిస్ నీరు మిక్సింగ్ అయిపోయిన కలుషిత నీరు కిందకి వెళ్తూ ఉంటే తాగడానికి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో దానికి సీసీ లైనింగ్ చేయించింది. కింద వరకు కూడా చివరి వరకు కూడా స్వచ్ఛమైన పంట నీరు వెళ్ళేటట్టుగా అది తాగునీరుగా ఉపయోగపడేటట్లుగా నేను అభివృద్ధి చేశాను. ఆయన ఏం చేశాడు? దాని మీద ఒక ఇది పెట్టడం జరిగింది. ఏంటంటే సోలార్ సిస్టమ్. మరి ఎవరికి ఇచ్చారో ఎలా ఇచ్చారో దాంట్లో ఏం జరిగిందో మరి
నాకైతే తెలియదు కానీ ఏదో స్కామ్ ఉండే ఉంటుంది అనుకుంటాను. అలాగే ఇంచుమించు ఎన్నో సబ్స్టేషన్లు, ఎన్నో వంతులు, ఇంచుమించు 10 వంతులు, ఆగిపోయిన నాగిడిపాలెం బ్రిడ్జిని కూడా 5 ఏళ్ళు కష్టపడి టెండర్ తీసుకొచ్చి దానికి డబ్బు శాంక్షన్ చేయించి ఇవన్నీ కృషి చేస్తే ఆ తర్వాత అది నిర్మాణం కంప్లీట్ అవ్వడం జరిగింది. లోసర్ బ్రిడ్జి R&B మినిస్టర్గా ఉన్న జక్కంపూడి రామ్మోహన్ రావుని అర్ధరాత్రిగా తీసుకెళ్లి బ్రిడ్జి దగ్గరికి చూపించి ఆ కాంట్రాక్టర్ పని నిలుపుదల చేస్తే జక్కంపూడి రామ్మోహన్ రావు గారు కీర్తిశేషులు అప్పుడు R&B మినిస్టర్గా ఉన్నారు, ఆయనతో చెప్పి ఆ బ్రిడ్జి నిర్మాణం త్వరితగతిని పూర్తి చేయడానికి మేము పనిచేయడం జరిగింది. అంతేకాదు నేను కానీ, ఎస్టిమేట్స్ కమిటీ కానీ, లేదంటే అప్పుడు ఇరిగేషన్ మంత్రి కానీ, అలాగే కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలు కానీ, సర్రాజు గారు కానీ, మేము కానీ అందరం కూడా పడవలో కింద వరకు వెళ్ళి ఏదైతే సీమౌత్ క్లోజ్ అయిపోయిందో, సీమౌత్ను ఓపెన్ చేయించడానికి మేము ప్రయత్నం చేయడమే కాకుండా రెగ్యులేటర్లు కట్టాలి, కొల్లేరులో నీరుండాలి, ఉప్పు నీటి కయ్యలుగా ఉన్న ఈ తీర ప్రాంతం అంతా కూడా భవిష్యత్తుకి ఒక 30 ఏళ్ళకో 40 ఏళ్ళకో 50 ఏళ్ళకో ఉప్పు నీటి కయ్యలుగా మారిపోయిన భూములన్నీ కూడా సారవంతమైన భూములు కావాలంటే రెగ్యులేటర్లు నిర్మించాలని చెప్పి మేము చేసిన ప్రయత్నం కానీ ఎన్నో ఉన్నాయి చెప్పాలంటే. ఎంతగా నియోజకవర్గం ఈ ప్రాంతం అభివృద్ధి కోసం ఒక విజన్ తోటి, ఆలోచనతోటి పనిచేస్తున్న మమ్మల్ని ఆయనతో పోల్చడం అంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అది చెప్తాం, గ్యారంటీగా చర్చకి సిద్ధమే, మేము చేసినవి చెప్తాం. ఆయన ఏం చేశాడో ఒక్కటి చెప్పమానండి. సైకిల్ స్టాండ్ దగ్గర R&B రోడ్ని సైకిల్ స్టాండ్గా ఉపయోగించుకుని మధ్యతరగతి ప్రజల దగ్గర మోటార్ సైకిళ్ళకి డబ్బులు వసూలు చేశాడని చెప్పుకుంటాడా? ఆ భూములు నా పేరును రాయించుకున్నాను. ఆ రాయించుకున్న తర్వాత ఏమైందంటే పాపం రాజశేఖర రెడ్డి గారు చనిపోయాడు. ఆయన చావును కూడా ఆయన స్వార్థానికి ఉపయోగించుకుంటుంటే ఆయన మరణాన్ని కూడా, ఆయన మరణించారు కాబట్టి స్కీమ్ వెనక్కి వెళ్ళిపోయిందంట. ఎవరన్నా నవ్వుతారు. మరి ఇక్కడ ఎందుకు చేయలేకపోయారు? వీరాసరం మండలంలో అసలు ఏం చేశారో చెప్పమని. ల్యాండ్ మార్క్ లాంటి పనులు, చిన్న చిన్న పనులు అన్నీ వదిలేద్దాం, రోడ్లు, డ్రైన్లు, ఇటువంటి చిన్న చిన్నవి అన్నీ వదిలేద్దాం. ఇవాళ ప్రతి గ్రామంలో కూడా సచివాలయం, RBK, వెల్నెస్ సెంటర్ ప్రతి గ్రామానికి వెళ్ళండి. అలాగే పట్టణంలో చూసుకోండి, చాలా చోట్ల సచివాలయ నిర్మాణాలు, వెల్నెస్ సెంటర్లు, ఇవన్నీ కనపడుతుంది ఎదురుగుండా. చెప్పమనండి, చర్చకి సిద్ధం. రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి, ఇక్కడ నేను చేసిన అభివృద్ధితోటే అనేక మంది యువత వైసీపీలో చేరుతున్నారు. ముఖ్యంగా కాపు యువత అనేక మంది గత కొన్ని రోజులుగా వైసీపీలో చేరుతున్నారంటారు. అంతేకాకుండా మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తనపై చేసిన ఆరోపణలకు బహిరంగ చర్చకు నేను సిద్ధంగానే ఉన్నాను, రామాంజనేయులు సిద్ధమా అంటూ కూడా గ్రంథి శ్రీనివాస్ ఆరోపిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్, RTV, భీమవరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.